ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్థిక స్వాతంత్రమే విభిన్న ప్రతిభావంతుల ఉన్నతికి పూర్తి స్థాయిలో దోహదపడుతుందని, ఆ దిశగా వారిని ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని గిరిజన యువత శిక్షణా కేంద్రంలో బుధవారం విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వివిధ సంస్థల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్న విభిన్న ప్రతిభావంతుల ప్రతిభ ఆధారంగా ఎంపికలను నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన సభలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలు పాల్గొని దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు మంచి ప్రభుత్వ పాలనా యంత్రాంగం, గొప్ప రాజకీయ నాయకత్వం లభించడం అదృష్టమని అభిప్రాయపడ్డారు. పీజీఆర్ఎస్లో అనేక మంది విభిన్న ప్రతిభావంతులు తనను కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారని, వారు ఆ విధంగా అడగడం చూసి వారిలోని సంకల్పానికి సహకారం అందించాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. దీంతో వివిధ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా అర్హతలను బట్టి వారికి ప్రాధాన్యత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే వారు చేయాలనుకునే వ్యాపారానికి కూడా అన్ని విధాల సహకారం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని అన్నారు. విభిన్న ప్రతిభావంతులు వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు అన్ని విధాల తోడ్పాటును అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భరోసా కల్పించారు. వారి ఉన్నతిని చూసి సమాజంలోని ప్రతి ఒక్కరూ గర్వపడే స్ఫూర్తి పొందే స్థాయికి దివ్యాంగులు చేరుకోవాలని ఎమ్మెల్యే చంటి ఆకాంక్షించారు. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ దివ్యాంగులెవరూ అధైర్యపడవద్దని, ఇప్పుడు ఉపాధి పొందకపోయినా నిరుత్సాహపడవద్దని, ప్రతి 6 నెలలకి ఒకసారి జరిగే జాబ్ మేళాల్లో తమ సత్తా చూపి కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నెహ్రూ యువ కేంద్రం అధికారి దూలం కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు లాంటి, జాయింట్ కలెక్టర్ గారు లాంటి మన ఇక్కడ జిల్లా అధికారులు లాంటి వాళ్ళు, ఈ టెలిఫోన్ ఆపరేటర్స్ ఇదివరకు ఎక్కడో దూరం వద్దు, ఆర్టీసీ బస్ స్టాండ్ లో నేను కూడా అదే చెప్తాను. ఫస్ట్ జాబ్ మీ క్వాలిఫికేషన్ కి తగ్గినట్టు లేదంటే కూడా ఎప్పుడు ఫస్ట్ జాబే మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఎప్పుడు మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీకు పాత ఎక్స్పీరియన్స్ ఉందా ఫస్ట్ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ కావాలి. కాబట్టి మీకు అంతా మీరు అనుకున్నట్టే అంత పెద్ద జాబ్ రాలేదంటే కూడా ఫస్ట్ జాబ్ డీసెంట్ గా ఉంటే ఫస్ట్ టేకప్ చేసుకోండి, ట్రై చేయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీ అందరికి కావాల్సింది ఏదో తెలుసా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మీకు ఎప్పుడు మీరు స్వయంగా సంపాదించి మీరు ఎర్న్ చేయడం మొదలు పెడుతున్నారో అప్పటికి ఆటోమేటిక్ గా యూ విల్ బికమ్ మోస్ట్ ఎంపవర్డ్ పర్సన్. సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి మా అందరం ఈ జిల్లా తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున, ఎలక్టెడ్ రిప్రజెంట్ తరఫున ట్రై చేస్తున్నాము. సో అందువల్ల మాక్సిమం డీసెంట్ జాబ్ ఓకే పర్వాలేదు మేము చేసుకోగలము, మీకు ఫిజికల్ ఇబ్బంది లేకుండా అంటే అది తీసుకోండి, ట్రై చేయండి. తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే ఇంకా ఇప్పుడు మీరు టీచర్ చదవాలి అన్నారు, దానికి కావాల్సినది ఇన్వెస్ట్మెంట్ కి ఈ జాబ్ ని వాడుకొని నెక్స్ట్ మీరు ముందుకు ఎలా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఒక 10-15 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడో ఒక చోట్ల చూస్తే ఆ జాబ్ వల్ల నాకు జాబ్ దొరికింది అని మీ అందరూ చెప్పాలి. అదే నాకు చాలా సంతోషమైన న్యూస్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఫుల్ గా వాడుకోండి. మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మిమ్మల్ని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కంపెనీలో ఏ జాబ్స్ ఉన్నాయనేది కూడా మీకు దాని ద్వారా తెలియపరుస్తూ, ఎవరు దేనికి సూటబుల్ అవుతారు దానికి అప్లై చేసుకోమని చెప్తూ వాళ్ళే గవర్నమెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి మీకు ఆ ఉద్యోగాలు ఇస్తున్నందుకు మీ అందరూ కూడా నాకు గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో డిజేబుల్డ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, 10th చదువుకోవచ్చు, డిగ్రీ చదువుకోవచ్చు, వాళ్ళు కూడా సంతోషంగా మేము ఉద్యోగం చేస్తున్నాం సమాజంలో గర్వంగా చెప్పుకునేటట్టుగా ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెడుతుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి 6 months కి కూడా పెడతాం జరుగుతుంది కాబట్టి ఇందులో 200 మందిని తీసుకుంటారు. మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ 6 months కూడా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇంకా కంపెనీలు ఈ 6 కంపెనీలే కాకుండా ఇంకా ఎన్నో కంపెనీలు మనకున్నాయి, వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీలో ఉన్న టాలెంట్ని చూసి ఇక్కడ జాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్కరు కూడా మంచిగా జాబులు చేసుకొని ఉన్నత స్థితికి రావాలని మీ అందరినీ కూడా ఆశిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి కలెక్టర్ గారికి
మేడం సార్ మాకు ఇలాగా ప్రత్యేకమైన జాబ్ మేళ పెట్టండి అని ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి అడిగాను. అడిగినప్పుడు ఒక్క 2012లో మాత్రం ఇంత భారీ